ఒక రోజున యొక్క సంస్థితం రామచంద్రమూర్తి సభలో కూర్చొని ఉండగా హఠాత్తుగా ఒక సేవకుడు వచ్చాట. సేవకుడు వచ్చి రామచంద్రమూర్తితో ఒక మాట చెప్పారు. స్వామి, ఏమంటే సుమంత్రుల వారు వెళ్ళిపోయారండి అన్నారు. అంటే తన తండ్రితో అనేక వేల సంవత్సరాలు కలిసి మంత్రిగా ఉన్నటువంటి మహానుభావుడు సుమంత్రస్తే అతివృద్ధుడైనటువంటి మంత్రి నాగంగత ప్రభో, హఠాత్తుగా ఆయన కాస్త వెళ్ళిపోయారండి అని చెప్పేసరికి ఆ మహానుభావుడికి రామచంద్రమూర్తి చూచారు. తత్ప్రజ్ఞ తేన గంతముత్వ, ఆయన ఎందుకు వచ్చారు ఇప్పుడు ఈయనకి ఆ వార్త చెప్పడానికంటే సుమంత్రుని యొక్క భార్యలు రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ అడుగుతున్నారట. స్వామి, మా భర్తతోటి మేము సహగమనం చేయడానికి మాకు అనుమతినివ్వవలసింది అని అడిగారట. ఈ మాట ఎప్పుడైతే ఆ దూత వచ్చి అన్నాడో రామచంద్రమూర్తి ఆశ్చర్యపడ్డారట. ఖిన్నమానస శీఘ్రం సుమంత్రగేహే సయయో యో యానేన రాఘవ. రామచంద్రమూర్తి వెంటనే ఆ సుమంత్రుని యొక్క ఇంటికి వెళ్ళాట. వెళ్ళి చూచారట. జన్మ పట్టే అసలు సుమంత్రుని యొక్క ఆయుర్దాయం ఎంత ఉంది అని ఒకసారి జాతకం పట్టరమన్నారు. చూచారట. చూస్తే ఇంకా 9 రోజులు ఉంది అతను బ్రతకడానికి. 100 సంవత్సరాలు అవ్వాలని మనం కనుక ఏ విధంగా ఉందో వాళ్ళకి ఈ త్రేతాయుగ మానం ప్రకారం ఎంత అంటే ఇంకా 9 రోజులు ఉంది. 9 రోజులు ఉండంగానే యమధర్మరాజు ఏ విధంగా తీసుకువెళ్ళాడు, ఇది నా రాజ్యంలో ఈ అన్యాయం జరగడం ఏమిటి, ఒకసారి గట్టిగా శిక్షించాలి అని అనుకున్నారట. జ్ఞాత్వేర్థం రామచంద్ర సద్దా ప్రాహ గురుం ప్రతి, వశిష్ఠుల వారిని పిలిచారు. స్వామి, కృతయుగంలో 1,00,000 సంవత్సరముల ఆయుర్దాయము, అలాగే త్రేతాయుగంలో చూడబోతే 10,000 ప్రోక్తం సహస్రాన్ని దశైవచ, అలా మొత్తం 10,000 సంవత్సరాలు. త్రేతాయాం కథితం, ఇప్పటికి ఎందాక అయింది అంటే దినాన్ని అవశేషాన్ని, ఇంకా 9 రోజులు మిగిలి ఉండంగానే ఈ రకంగా ఆయన కాస్త చనిపోయాడు అంటే సరి అయినది కాదు. యమధర్మరాజు పొరపాటు చేశారు, పొరపాటు చేసినందుకు ఆయన శిక్ష ఇవ్వాల్సిందే అని యమం బద్ధ్వానయామ్యహం, ఆ యమధర్మరాజుని తీసుకొస్తాను అని తీసుకొచ్చి సుమంత్రం జీవయామి, సుమంత్రుని బతికిస్తాను అని అనుకున్నాట. రామచంద్రమూర్తి చుక్త్వా గరుడారూఢ కోదండం కలయన్ కరే, రామచంద్రమూర్తి గరుత్మంతుడి మీద కూర్చొని వెంటనే కోదండాన్ని చేతబట్టి బయలుదేరి వెళ్ళారు. యమధర్మరాజు యొక్క పట్టణం సంయమనీపురి అని, అందులోపల ఇంత సుమంత్రం తమ పాశబద్ధం మధ్యలో కనిపించారు. సుమంత్రుని యొక్క కళేబరాన్ని కాస్త తీసుకొని ఆ సూక్ష్మజీవుని కాస్త తీసుకొని ఆ మహానుభావుడు ఏం చేశారు, ఆయన పాశబద్ధం యమానుగై, యమధర్మరాజు యొక్క భట్టు కాస్త అతన్ని తీసుకొని వెళుతూ ఉంటే వాళ్ళందరినీ కూడాను శిక్షించి రామచంద్రమూర్తి ఆ సుమంత్రుని యొక్క ఆ జీవుణ్ణి కాస్త తీసుకొచ్చేశాట. తీసుకొచ్చి లింగరూప ధనం ప్రభు తదాతే రాఘవం ప్రోచు, రామచంద్రమూర్తితో అన్నట, స్వామి ఇది అన్యాయం, మా ప్రభు అయిన యమధర్మరాజు చెప్పారు, అందుకోసం ఈ రకంగా సరైనటువంటిది కాదు కదా అని అనేసరికి, లేదురా అబ్బాయి ఇంకా 9 రోజులు ఉంది, ఉండంగా తీసుకెళ్ళారు, ఇది పొరపాటు అన్నారు. అనేసరికి అప్పుడు రామవచశ్రుత్వ తమూచుస్తే యమానుగా, అసలు ఇప్పుడు ఇతను ఎప్పుడు పుట్టాడో మీకు తెలుసా అని అడిగారట రామచంద్రమూర్తి. తెలుసునండి, తల్లి గర్భంలో నుంచి అతను ముందు పుట్టినప్పుడు ఏం చేశాడంటే తలకాయ బయటకు వచ్చిందిటండి, చేతులు బయటకు వచ్చినట, మిగతావి రావడానికి 9 రోజులు పట్టిందిట, మళ్ళీ 10వ రోజున మిగతా అవయవాలతో బయటకు వచ్చాట. అందుచేత జన్మపత్రిక ఎప్పుడు వేసుకున్నారు వాళ్ళు, యమధర్మరాజు వాళ్ళు అంతా కూడా శీర్షోదయం అయింది కాబట్టి వీడు పూర్తిగా పుట్టినట్టే కాబట్టి వేసుకున్నారట. అందుకోసమని ఇది అయిన తర్వాత 9 రోజుల తర్వాత ఇంకా పూర్తిగా బయటకు వచ్చాడుగా, అందుచేత ఇది ఆశ్చర్యకరమైన జన్మ అనమాట సుమంత్రుడిది అనమాట. అందుచేత ఈ ప్రకారం మేము తీసుకెళ్ళామండి అన్నారు. అప్పుడు రామచంద్రమూర్తి చెప్పారు, యస్మిన్ దినే సుప్రసూతి అభవచ్చాస్య మాతృకాత్, నాయన ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి సుప్రసూతి సంపూర్ణమైనటువంటి ప్రసవం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడే ఉత్సాహ దివసం అంటారు. అంటే పిల్లవాడు పుట్టాడు అని అప్పుడు అనుకుంటారు తప్ప తలకాయ రాగానే అంత మాత్రం వేసేయంటారా జాతకం వేసేయంటారా అని అనరు, అలా అంటాం పద్ధతి కాదు నాయన. అందుచేత సుప్రసూతి ఎప్పుడైందో అప్పుడే ఉత్సాహ దివసము, ఉత్సాహ దివసం ఎప్పుడైతే అయిందో అప్పుడు జన్మపత్రిక రాస్తారు నాయన. అందుచేత ఇది సరి అయింది కాదు, 9 రోజుల తర్వాత రావాల్సింది అని అన్నారు. జ్యోతిర్విధ జన్మపత్రే సయేవ లిఖ్యతే, ఆ రోజే రాయబడుతుంది నాయన, అందుకోసమని ఇది సరి అయింది కాదు అని అన్నారు. అనేసరికి కాదు అన్నారు. వాళ్ళని కాస్త కొట్టి పంపించేశారు యమభటుల్ని. పంపిస్తే ఆ యమభటులు వెళ్ళి యమధర్మరాజుతో చెప్పారు. యమధర్మరాజుకి కోపం వచ్చింది, నేను ఈ రకంగా శాసిస్తుంటే నన్ను శాసించేవాళ్ళు ఏమిటి, మానవులా నన్ను శాసించేది అని ఆయన కోపం వచ్చి దిక్పాలకులందరి దగ్గర వెళ్ళి సమావేశం పెట్టి మీరంతా రండి అయ్యా అన్నారు. ఎక్కడికి అన్నారు, రామచంద్రమూర్తి దగ్గర యుద్ధం చేద్దామన్నారు. మేము ఎవరిని రాము బొమ్మన్నారు అనమాట. అనేసరికి మీరు ఎవరు రాకపోతే ఏం చేస్తా, నా సైన్యంతో నేనే వెళతానని చెప్పి ఆయన యుద్ధానికి రామేణ శంకరం కర్తం అయోధ్యాం స యమో యయౌ,
ఆ రామచంద్రమూర్తితో యుద్ధం చేయడానికి ఒక్కడే తన పరివారంతో కలిసి వెళ్ళారు. వెళ్ళేసరికి ఇంత లోపల లవకుమారుడే మహానుభావుడు ఆ యుద్ధం చేయడంలో లవస్తదారధారూఢో దుందుభీనాం మహాస్వనై వాళ్ళతో యుద్ధానికి వచ్చాడు. చివరికి రే రే బాల యమంత్రాహి ఇంత లోపల కొడితే యమధర్మరాజుతో సహా అందరూ కూడా అల్లకల్లోలం పడిపోయారు. సూర్యభగవానుడు వచ్చాడు, యమధర్మరాజు తండ్రి వచ్చిన ఆయన, నువ్వు అలా ప్రకారం చేయవద్దు, యమంత్రాహి యమధర్మరాజును రక్షించు, ఉపసంహారయ బ్రహ్మాస్త్రం వేశాడు లవకుమారుడు. వేస్తే దాంతో ఆయన కాస్త సొమ్మతిని పడిపోయే పరిస్థితికి వచ్చిందనమాట. ఇంత లోపల తండ్రి అయినటువంటి సూర్యభగవానుడు వచ్చి ఆయన నా కుమారుని రక్షించవలసింది, తయోత్సృష్టం బ్రహ్మాస్త్రం, నువ్వు దాన్ని కాస్త అస్త్రవేత్తల్లో సమర్థుడైన వాడివి, నువ్వు కాస్త దాన్ని సంహారం చేదో ఒక్క పిల్లవాడు ఏదో వంశంలో ఒకడు మూర్ఖుడున్నాడు కదా అని అందరూ అలా ఉంటారని అనుకోవద్దు, ఏదో పొరపాటు పడ్డాడు మా పిల్లవాడు అని చెప్పి యమధర్మరాజును కొద్దిగా సమర్థిస్తూ సర్వే మూర్ఖా భవంతిన శత్రుం రణాత్ పరిభ్రష్టం, యుద్ధంలో జారిపడిపోయినటువంటి ఒక శత్రువు ఉంటే వాడిని కాస్త వీరులైనటువంటి వాడు కొట్టరు నాయన, పడిపోయినప్పుడు లెమ్మని చెప్పి ఆ తర్వాత యుద్ధం చేయమని. నేను రామచంద్రమూర్తి కూడా రావణాసుడిని కొట్టి ఆ తర్వాత ఒరే ఇవాళ వద్దురా, నువ్వు రేపురా నాయన, పడిపోయావు ఇవాళ, ఆ రథం లేదు, అశ్వాలు లేవు, రథసారథి పడిపోయాడు కాబట్టి ఇవాళ వెళ్ళి రేపురా అన్నారన్నమాట. ఆ రోజున వెళ్ళాట రావణాసుడు. వెళ్ళి ఆకలేసింది బాగా, ఎందుకంటే చాలాసేపు నిలబెట్టి కొట్టి నానా హింస పెట్టాడు. వెంటనే మందోదరి దగ్గరికి వచ్చి ఆకలేస్తుంది, అన్నం పెట్టమన్నారు. ఏం వేసావు అన్నారు. అదిగో ఆ కాయగూర చేశానండి అన్నారు. అందులో ఇంగు వేసావు, ఇంగు ఏమంటారా అని అడిగింది పాప ఆవిడ. రామఠం అంటారు మరి దాని సంస్కృతంలో ఇంగువకు రామఠము అని పేరు. రామఠం ఏమంటారా అన్నట. ఈ రామఠ అనే శబ్దం వినంగానే రావణాసుడు ఠక్కున భోజనం చేసిన కుర్చీ నుంచి కింద పడిపోయాట. ఎందుకంటే ఆ రాముని దెబ్బ తగిలేసరికి రామశబ్దం వస్తేనే భయపడిపోయాట అనమాట. అందుచేత హనుమద్ రామాయణంలో వస్తుంది రామఠ అనే దాని శబ్దం వింటేనే భయపడ్డాడు. రాముడు అంటే ఎంత భయపడి ఉంటాడో కదా పాపం వాడు అని అంటుంటారు అన్నమాట. అందుచేత అలాంటి స్థితి అనమాట. తతో లవం పురస్కృత్య ఆ లవుణ్ణి ఆధారంగా చేసుకుని యమేన తపన పురీం నెమ్మదిగా అతను నాయన లవకుమారుడు విన్నాడు. వెంటనే బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేశారు. వెంటనే యమధర్మరాజుని వెంట పెట్టుకొని సూర్యభగవానుడు వెళ్ళాడు. నాయన ఏవన్ నానా సముత్సాహే స్త్రీభిర్ నీరాజిత పథి, ఆ లవకుమారుని అందరూ కూడాను చాలా ఆదరించారు అని. ఆ తర్వాత తద్రామవచనం శృత్వ రామచంద్రమూర్తి ఆ సూర్యభగవానుడితో అన్నాడు, స్వామి ఏదో మా పిల్లవాడు కొద్దిగా పొరపాటు చేశాడు మన్నించండి అని అన్నట్ట. అనేసరికి లవేన అపరాధితం, లవుడు కొద్దిగా అపరాధం చేశారు అనేసరికి రామచంద్రమూర్తితోటి సూర్యభగవానుడు అన్నట్ట, నాయన మీరేమిటి మేమేమిటి, మా పరిస్థితి ఏమిటి, నీ పరిస్థితి ఏమిటి, మీ వంశంలో వాడిని ఏదో చిన్నవాడిని నన్ను మా పిల్లవాడిని మన్నించండి అని రామచంద్రమూర్తి అన్నారు. అనేసరికి ఆ మహానుభావుడు సూర్యభగవానుడు చెప్తున్నాడు చూడండి, మరీచ్యాద్యాహ విధేహ పుత్రాహ, నీకు నాభికమలంలో నుంచి విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో నుంచి బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ యొక్క కుమారుడుగా మరీచి ఉన్నాడు. మరీచి కుమారుడు కశ్యపుడు, కశ్యపుని కుమారుడు సూర్యభగవానుడు. సూర్యుని యొక్క వంశంలో మళ్ళీ రామచంద్రమూర్తి ఎప్పుడు 63 మంది రాజులు పుట్టిన తర్వాత ఆయన పుట్టారన్నమాట. అంటే ఆ రకంగా నువ్వు ఉన్నావు, ఆ రకంగా నువ్వు చిన్నవాడు అంటున్నావు, కానీ అసలు నీ నాభికమలంలో నుంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుని యొక్క కుమారుడైన మరీచి కుమారుడైన కశ్యపునికి కుమారుడిని నాయన నేను. ఈ లెక్కను చూస్తే నీకు మునిమనవణ్ణి, నువ్వే నన్ను రక్షించు, మా పిల్లల్ని రక్షించు నాయన అని మళ్ళీ నమస్కారం చేశారన్నమాట. క్షమస్వమ పుత్రేణ యద్యమేనాపరాధితం, నా కుమారుడైనటువంటి యమధర్మరాజు చేసిన అపరాధాన్ని మన్నించవలసింది అని చెప్పి ఆ మహానుభావుడు ఆయనకి నమస్కారం చేసి రఘునాథాయ వందనం ఆ నమస్కారం చేశారు. రామోపి సకలాన్ దేవాన్ పూజయామాస, ఆ రంగా రామచంద్రమూర్తి కూడా సమస్త దేవతలకు ఆయనకు నమస్కారం చేశారు. ఈ విధంగా తతః ప్రాప్తే సుదశమే దినే స్త్రీభిర్విగాహ్య, 10వ రోజు వచ్చిందండి. సా సుమంత్రో రాఘవన్నత్వ తదగ్రే జీవితం జహో, ఆ తర్వాత 9 రోజులు అయిపోయింది, ఇది అయిన తర్వాత 10వ రోజు అయింది. ఆ రోజున యమధర్మరాజు వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చాట. వెంటనే రామచంద్రమూర్తి ముఖం చూస్తూ ఆ మహానుభావుడు సుమంత్రుడు కాస్త ప్రాణ